Hi students, welcome to my ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 8th క్లాస్ 12th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లోని ఎక్సైజ్ సమ్స్ చూద్దాం సార్. లాస్ట్ వీడియోలో మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసుంటాం సార్ అందరూ వీడియోలో. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ ఇంట్రడక్షన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్ లింక్. ఒకసారి అక్కడ చూడండి సార్. మనకి వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి ఇందులో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్ సార్. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి అనేది ఎస్టర్డే ఇంట్రడక్షన్ వీడియోలో చూడండి సార్. ఒకసారి మళ్ళీ లింక్ ఇస్తాను సార్. ఒకసారి ఎక్సైజ్ 12.1 సార్. ఎక్సైజ్ 12.1లోని ఫస్ట్ సమ్ ఎవాల్యూట్ అంటే మనకి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారో మనకి ఇక్కడ ఫస్ట్ సమ్ వచ్చేసి 3⁻² అని ఇచ్చారు. అంటే మనకి ఎక్స్పోనెంట్ పవర్ టైప్లో ఇచ్చారు సార్. అయితే దీని ఆన్సర్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుని చేయొచ్చు. అంటే మనకి ఇది a⁻−mలా ఉంది సార్. a⁻−m అంటే ఫార్ములా ఏంటంటే మనకి 1/a⁻m 1/a⁻m సార్. ఈ ఫార్ములా వాడుకొని దీని ఆన్సర్ చేయొచ్చు సార్. అంటే 3⁻−2 సార్. 3⁻−2 అంటే a⁻−m సార్. a⁻−m అంటే ఏమైందా మనకి 1/a⁻m అయింది. అలా మనకి 3⁻−2 అంటే ఏమవుతుంది సార్, 1/3² సార్. 3² అంటే ఎంత సార్ మనకి 3 సార్. 3 సార్ 9 అంటే 1/3². 3⁻−2 అంటే ఆన్సర్ ఎంతమ్మా 1/9 సార్. అండ్ మనకి సెకండ్ సమ్ సార్. సెకండ్ సమ్ ఏమి ఇచ్చారో మనకి ఇందులో -4⁻². -4⁻². సేమ్ సార్. ఇందాక ఫార్ములాగే ప్రీవియస్ ఫార్ములాలో చూడండి a⁻−mలా ఉంది. a⁻−m అంటే ఏం తెలుసు మనకి 1/a⁻m సార్. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనం -4⁻−2 సార్. -4⁻−2 అంటే మనకి ఏమవుతుంది సార్ 1/-2² 1/-4². 4 సార్ ఎంతమ్మా 16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సార్. అంటే 1/16 వస్తుంది సార్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు సార్ 1/2⁻−5 సార్. 1/2⁻−5 అంటే మనకి ఫార్ములా ఏంటంటే a/b² సార్. a/b² a/b² అంటే a⁻m/b⁻m సార్. a⁻m/b⁻m అంటే ఈ ఫార్ములా ప్రకారం చూస్తే సార్ మనం 1/2⁻−5 1/2⁻−5 అంటే 1⁻−5/2⁻−5. 1 పవర్లు ఎంత రాసినా 1 కదా సార్ మనకి. అంటే 1/2⁻−5 సార్. అంటే మనకి చూడండి రివర్స్ ఫార్ములా సార్. అంటే 1/a⁻mలా ఉంది. 1/a⁻m అంటే మనకి ఏమవుతుందమ్మా a⁻m అవుతుంది సార్. a⁻−m అవుతుంది. a⁻−m అవుతుంది. ఆ రూల్ ప్రకారం సార్ ఈ ఆన్సర్ ఏమవుతుందమ్మా 2/5 అవుతుంది. 2/5. 2/5 అంటే 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32. అంటే 2/5 అంటే ఆన్సర్ ఎంత సార్ మనకి 32 సార్. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ సమ్ సార్. ఇదే ఎక్సైజ్లోని సెకండ్ సమ్ ఇచ్చారంటే సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ ఇన్ పవర్ నొటేషన్ విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్. అంటే మనకి ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చారు సార్. వాటి యొక్క ఆన్సర్ని సింప్లిఫై చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్ని ఎలా రాయాలండి సార్, మనకి పవర్ ఫామ్లోనే రాయమంటున్నారు సార్. ఏ ఫామ్లో రాయాలండి, మళ్ళీ వచ్చిన ఆన్సర్ని కూడా మనకి పవర్ ఫామ్లోనే మనం స్టేట్ చేయాలి సార్. అయితే ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారమ్మా -4⁻5 డివైడెడ్ బై -4⁻8 అని ఇచ్చారు సార్. అంటే మనం దీన్ని సింప్లిఫై చేయాలి సార్. సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటి సార్, మనకి ఇది -4⁻5 డివైడెడ్ బై అన్నారు. అంటే -4⁻5 డివైడెడ్ బై -4⁻8 సార్. అంటే మనకి ఇది ఏ ఫార్ములా ఉందంటే సార్ మనకి a⁻m/a⁻n సార్. a⁻m/a⁻n అంటే మనకి ఏం తెలుసు అంటే a⁻m-n సార్. అంటే ఈ ఫార్ములా వాడుకోవాలి సార్ ఇక్కడ మనం. అంటే -5/-4⁻8 సార్ ఈక్వల్ ఏమవుతుందమ్మా -4/5 - 8 -4/5 - 8 అంటే మనకి 5 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయండి. 5 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది సార్ మనకి -3 సార్. అంటే మళ్ళీ మనకు చూడండి ఇది మళ్ళీ మనకి ఎలా ఉందమ్మా a⁻−mలో ఉంది సార్. a⁻−m అంటే 1/a⁻m. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ -4⁻3 ఈక్వల్ ఏమవుతుందమ్మా 1/4³ అవుతుంది సార్. 1/-4³ ఓకేనా సార్.
ఇది మనకి సెకండ్ రోమంలోని ఫస్ట్ వన్ సార్. అండ్ సెకండ్ వన్ 1/2/3 హోల్ స్క్వేర్ ఇచ్చారు. 1/2/3 హోల్ స్క్వేర్ ఇచ్చారు సార్. 1/2/3 హోల్ స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఎలా ఉందంటే ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎమ్ అంటే ఏ పవర్ ఎన్ సార్. అంటే మనకి స్క్వేర్ అనేది రెండింటికి చెందుతుంది కదా సార్. అండ్ 1/2/2/3 హోల్ స్క్వేర్ సార్. 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే ఎంత సార్ 1 సార్. బై ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎమ్ అంటే ఏ పవర్ ఎమ్ ఎన్ సార్. అంటే 2/3 × 2 2/3 × 2 అంటే 3 2 సార్ ఎంతమ్మా 6. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది సార్ 1/2/6. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ సార్ -3 హోల్ పవర్ 4 ఇంటూ 5/3 హోల్ పవర్ 4 సార్. అంటే మనకి ఇది చూడండి సార్, ఈ స్టెప్ ఒకటే. ఇది నార్మల్గా ఇది ఎలా ఉంది సార్, ఏ బై బి హోల్ పవర్ ఎమ్ సార్. ఏ/బి హోల్ పవర్ ఎమ్ అంటే ఏ పవర్ ఎమ్/బి పవర్ ఎమ్ సార్. ఏ పవర్ ఎమ్/బి పవర్ ఎమ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకి ఇది ఏమవుతుంది అప్పుడు -3 హోల్ పవర్ 4 ఇంటూ 5/4/3/4 సార్. 5/4/3/4 అంటే మనకి పవర్లో ఒక సేమ్ నెంబర్ ఉంటే మనకి రేషనల్ ఫామ్లో ఉన్నప్పుడు అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నప్పుడు ఆ పవర్ అనేది ఏం చేస్తుంది సార్ 2 నెంబర్స్కి చెందుతుంది. అలా మనకి ఇక్కడ 4 అనేది ఏమవుతుందమ్మా 2 నెంబర్స్కి చెందుతుంది. మళ్ళీ ఎలా ఉంది సార్ ఇది ఏ పవర్ ఎమ్/బి పవర్ ఎమ్లా ఉంది సార్. ఏ పవర్ ఎమ్/బి పవర్ ఎమ్. ఏ పవర్ ఎమ్/బి పవర్ ఎమ్ అంటే ఏమవుతుంది సార్ మనకి ఏ పవర్ ఎమ్/బి పవర్ ఎమ్ సార్. అంటే ఏ పవర్ ఎమ్ మైనస్ బి పవర్ ఏ పవర్ ఎమ్ మైనస్ బి పవర్ ఎమ్ అవుతుంది సార్. అంటే మనకి ఆన్సర్ ఏంటమ్మా -3 హోల్ పవర్ 4 సార్. -3 హోల్ పవర్ 4 ఇంటూ 5/4/3/4 ఉంది సార్. అంటే దీన్ని ఏమవుతుంది సార్ -3 హోల్ పవర్ 4 ఇంటూ 5/4 ఇంటూ 3/-4 అవుతుంది. 3/-4 అవుతుంది సార్. అంటే మనకి చూడండి ఇక్కడ 3 ఉన్నాయి కదా సార్. 3 క్యాన్సిల్ అయిపోతాయి కదా సార్. మనకి 3 రెండు క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుందమ్మా 5/4 మిగులుతుంది సార్. ఆన్సర్ ఎంత వస్తుంది సార్ మనకి 5/4 సార్. అలాగే నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ సార్. ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చారంటే 3/-7 3/-7 డివైడెడ్ బై 3/-10 3/-10 ఇంటూ 3/-5 అని ఇచ్చారు సార్. అంటే ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేద్దాం సార్. బ్రాకెట్లో ఏముందమ్మా 3/-7 డివైడెడ్ బై అంటే బై 10 కదా సార్. బై కదా సార్ అవుతుంది ఇంటూ 3/-5 సార్. అంటే చూడండి ఇక్కడ మనకి ఏ పవర్ ఎమ్/ఏ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎమ్/ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎమ్-ఎన్. ఆ ఫార్ములా ప్రకారం సార్ దీన్ని డివైడ్ చేసుకుంటే 3/7 -10 సార్ ఇంటూ 3/-5 -7 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది సార్. అంటే 3/-7 + 10 సార్. -7/10 ఇంటూ 3/-5 అంటే చూడండి -7 + 10 అంటే 3 కదా సార్. అంటే 3/3 ఇంటూ 3/-5 అంటే ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎమ్+ఎన్ సార్. ఆ రూల్ ప్రకారం సార్ మళ్ళీ దీన్ని ఫార్ములా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అంటే 3 క్యూబ్ ఉంది. 3 క్యూబ్ ఇంటూ 3/5 సార్. 3 క్యూబ్ ఇంటూ 3/5 అంటే 3 ప్లస్ ఇంటూ మైనస్ 5 సార్. అంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుందమ్మా 3/-5 సార్. అంటే 3 - 5 అంటే 3/-2 అవుతుంది. మళ్ళీ మనకి ఎలా ఉంది ఏ పవర్ -m సార్. ఏ పవర్ -m అంటే 1/ఏ పవర్ m అంటే 3/-2 ఉంది. 3/-2 ఎలా రాసుకోవచ్చు మనం 1/3² కింద రాసుకోవచ్చు సార్. ఓకేనా సార్. ఇది మనకి సెకండ్ రామన్ ఫోర్త్ సమ్ సార్. మనకి నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ సార్. ఫిఫ్త్ సమ్ ఇచ్చామా 2/-3 2/-3 ఇంటూ -7/-3 ఇచ్చారు సార్. అంటే మనకి ఇక్కడ పవర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, బేసెస్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి సార్. అంటే ఎలా ఉందంటే మనకి ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎమ్లా ఉంది సార్. ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎమ్ అంటే ఏబి పవర్ హోల్ పవర్ ఎమ్ అవుతుంది సార్. అంటే దాని మనకి సమ్ ఏంటి సార్ 2/-3 ఇంటూ 7/-3 సార్. అంటే చూడండి బేసెస్ రెండు
డిఫరెంట్గా ఉన్నాయి, పవర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా సార్. అంటే సేమ్ ఫార్ములా మనకి +2 ఇంటూ -7 హోల్ పవర్ -3 అవుతుంది సార్. అంటే 2 7s ఎంతమ్మా 14 సార్. అంటే 14 పవర్ -3 14 పవర్ -3 అంటే మనకి -14 సార్. అంటే మనకి 2 7s 14 అమ్మా, ప్లస్ ఇంటూ -14 మనకి మళ్ళీ ఎలా ఉంది ఏ పవర్ -mలో ఉంది సార్. ఏ పవర్ -m అంటే ఏ పవర్ m సార్. అంటే దీన్ని మనకి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, -14 హోల్ పవర్ -3 -14 హోల్ పవర్ -3 ఈక్వల్ టు 1/14 -14 పవర్ 3 సార్. ఓకేనా, ఇది మనకి 5th సమ్ సార్. ఇది 2nd సమ్ సార్. మనకి 2nd సమ్లోని మొత్తం మనకి 5 సమ్స్ ఇచ్చారు సార్. ఇవి మనకి 5 సమ్స్ కంప్లీట్ అయ్యాయి సార్. నెక్స్ట్ మనకి 3rd సమ్ సార్. 3rd సమ్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద వాల్యూ అన్నారు. అంటే మనకి ఇక్కడ మళ్ళీ 3rdలో 5 సమ్స్ ఇచ్చారు. 5 సమ్స్ కూడా మనకి సొల్యూషన్ చేయాలి సార్. అయితే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ సార్ 3 పవర్ 0 ప్లస్ 4 పవర్ -1 ఇంటూ 2 స్క్వేర్. అంటే ఫస్ట్ మనకి బ్రాకెట్లు ఉన్నది సాల్వ్ చేసుకుంటే సార్ మనకి ఫస్ట్ ఏముందమ్మా 3 పవర్ 0 ఉంది. అంటే మనకి ఏ పవర్ 0 అంటే ఎంత అని తెలుసు సార్ 1 సార్. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటమ్మా ఏ పవర్ 0 సార్. ఇక్కడ 3 పవర్ 0 అంటే 1 కింద రాసుకోవచ్చు. అంటే ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 సార్. అలాగే నెక్స్ట్ మనకి చూడండి 4 పవర్ -1 ఉంది. 4 పవర్ -1 అంటే ఏ పవర్ -m సార్. ఏ పవర్ -m అంటే ఫార్ములా మనకి 1/a/m 1/a/m సార్. దాన్ని మనకి ఈ రెండు ఫార్ములాస్ ఇందులో యూజ్ చేసుకుంటే 3 పవర్ 0 ప్లస్ ఏం రాయొచ్చామో 1 + 1/4 సార్. 1/4 ఇంటూ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 సార్. 2 స్క్వేర్ అంటే ఎంత 4. అంటే మనకి ఎల్సిఎం సార్. ఎల్సిఎం ఎంతమ్మా 4 ఏనా. ఎల్సిఎం ఎంత అవుతుంది సార్ 4 అవుతుంది. అంటే 4 1 4 సార్. 4 + 1 ఇంటూ 4 సార్. 4 + 1 ఎంతమ్మా 5 సార్. 5/4 ఇంటూ 4 5/4 ఇంటూ 4 సార్. ఇప్పుడు 4 4 క్యాన్సిల్ అయినా అంటే ఇంకెంత మిగులుతుంది 5 వస్తుంది ఆన్సర్ మనకి. అంటే 3 పవర్ 0 ప్లస్ 4 పవర్ -1 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత మనకి ఆన్సర్ 5 సార్. ఓకేనా, అలాగే నెక్స్ట్ మనకి సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఏంటంటే 2 పవర్ -1 ఇంటూ 4 పవర్ -1 డివైడెడ్ బై 2 పవర్ -2 సార్. డివైడెడ్ బై 2 పవర్ -2 అంటే మనకి ఏ పవర్ -m సార్. ఏ పవర్ m ప్రతి దాంట్లో ఏ పవర్ -m ఉంది కదా. ఫస్ట్ అది సాల్వ్ చేద్దాం సార్. ఏ పవర్ -m అంటే మనకి ఏం తెలుసు 1/a/m అని తెలుసు సార్. అంటే 2 పవర్ -1 అంటే 2 పవర్ 1/2 ఇంటూ 1/4 సార్. డివైడెడ్ బై 1/2 స్క్వేర్. 1/2 స్క్వేర్ అవుతుంది సార్. అంటే మనకు ఫస్ట్ బ్రాకెట్లోనే చేస్తే 1 1 సార్ 1 సార్. 2 4 సార్ ఎంతమ్మా 8 డివైడెడ్ బై 1/2 స్క్వేర్ అంటే 4 సార్. 2 స్క్వేర్ అంటే ఎంత 4. అంటే 1/8 డివైడెడ్ బై 1/4 సార్. అంటే 1/8 డివైడెడ్ బై 1/4 సార్. 1/8 డివైడెడ్ బై 1/4 అంటే 1/4 రివర్స్ అవుతుంది కదా సార్. మనకి న్యూమరేటర్లో చేంజ్ అయినప్పుడు నెంబర్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 4/1 అంటే 4/8 సార్. 4/8 అంటే 4 టేబుల్లో 4 అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 8 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత వస్తుందో మనకి 1/2 సార్. అంటే 2 పవర్ -1 ఇంటూ 4 పవర్ -1 ఇంటూ డివైడెడ్ బై 2 పవర్ -2 అంటే ఆన్సర్ ఎంత మనకి 1/2 సార్. ఓకేనా, ఇది మనకి సెకండ్ సమ్ సార్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఇచ్చారు మా 1/2 హోల్ పవర్ -2 ప్లస్ 1/3 హోల్ పవర్ -2 ప్లస్ 1/4 హోల్ పవర్ -2. అంటే ఏంటమ్మా ప్రతిదానికి కూడా మనకి పవర్లో ఒకే నెంబర్ మనకి ఈక్వల్గా ఉంది కదా సార్. అంటే a/b హోల్ పవర్ m సార్. a/b హోల్ పవర్ m అంటే a పవర్ m/b పవర్ m సార్. a పవర్ m/b పవర్ m అంటే మనకి ఈ ఫార్ములా ప్రకారం ప్రతిదాన్ని డివైడ్ చేస్తే అంటే 1/-2 పవర్ -2 ప్లస్ 1/-2 డివైడెడ్ బై 3 పవర్ -2 ప్లస్ 1/1 పవర్ -2 హోల్ పవర్ 4 పవర్ -2 సార్. అంటే మనకి 1 పవర్లో ఎంత ఉన్నా 1 కదా సార్. 1/2 పవర్ -2 ప్లస్ 1/3 పవర్ -2 ప్లస్ 1/4 పవర్ -2. మళ్ళీ మనకి ఎలా ఉందమ్మా 1/a/mలో ఉంది సార్. 1/a/m అంటే మనకి a పవర్ -m కదా సార్. ఈ ఫార్ములా ప్రకారం మళ్ళీ డిఫరెన్షియేట్ చేయొచ్చు సార్. మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే అంటే 1/2 పవర్ -2 సార్. 1/2 పవర్ -2 అంటే పవర్లోకి వస్తులోకి -2 అవుతుంది. ప్లస్ 3 పవర్ -2 ప్లస్ 4 పవర్ -2 సార్.
అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత సార్ మనకి? 3 స్క్వేర్ అంటే 4 సార్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. మొత్తం యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 25 సార్. అంటే 4 + 9 + 16 అంటే ఎంతమ్మా మనకి? 25 సార్. అండ్ మనకి నెక్స్ట్ ఫోర్త్ సమ్ సార్ 3 పవర్ -1 + 4 పవర్ -1 + 5 పవర్ -1 హోల్ పవర్ 0 సార్. అంటే ప్రతిదీ చూడండి ఏ పవర్ -mలో ఉంది కదా సార్. ఏ పవర్ -m అంటే 1/a/m సార్. 1/a/m. ఈ ఫార్ములా ప్రకారం మనం తీసుకుంటే సార్ 3 పవర్ -m అంటే 1/3 ప్లస్ 4 పవర్ -1 అంటే 1/4 ప్లస్ 5 పవర్ -1 అంటే 1/5 హోల్ పవర్ 0 సార్. మనకి ఫస్ట్ ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి సార్. అంటే ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5 సార్. ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5 ఎంత వస్తుందో మనకి 60 అవుతుంది సార్. ఎల్సిఎం ఎంతమ్మా? 60 సార్. అంటే ఎల్సిఎం 60 తీసుకుంటే 3 డబుల్ 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే పైన 20తో మల్టిపుల్ చేయండి న్యూమరేటర్లో. 21 20 సార్. అలాగే 4 టేబుల్లో 60 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? 4 టేబుల్లో 60 మనకి 4 టేబుల్లో 60 అనేది 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. అంటే మనకి పైన న్యూమరేటర్లో 15తో మల్టిపుల్ చేస్తావా? 15 1 15 సార్. అలాగే 5 టేబుల్లో 60 అనేది 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో 12తో మల్టిపుల్ చేస్తా. 12 1 12 సార్. హోల్ పవర్ 0. అంటే 20 + 15 సార్. 20 + 15 35. 35 + 12 47 సార్. అంటే 47/60. 47/60 హోల్ పవర్ 0 సార్. అంటే మనకి ఇక్కడ ఏంటమ్మా? ఏ పవర్ 0 ఫార్ములా. ఏ పవర్ 0 అంటే ఎంత సార్? 1 సార్. దాని ప్రకారం 47/60 అంటే మనకు ఆన్సర్ ఎంత సార్? 1 వస్తుంది. ఓకేనా సార్? ఇది మనకి ఫోర్త్ సమ్ సార్. అండ్ మనకి నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ సార్ -3 హోల్ పవర్ 3 హోల్ పవర్ -2 హోల్ స్క్వేర్ సార్. ఫస్ట్ ఇన్సైడ్ ఉన్నది మనకి మల్టిపుల్ సాల్వ్ చేస్తా సార్. అంటే a/b హోల్ పవర్ m సార్. a/b హోల్ పవర్ m అంటే a/m/b/m సార్. అంటే మనకి పవర్లో ఉన్న నెంబర్ అనేది నోమినేటర్కి డినామినేటర్ కూడా చెందుతుంది సార్. దాని ప్రకారం -2 హోల్ పవర్ -2 డివైడెడ్ బై 3 పవర్ -2 సార్. 3 పవర్ -2 మనకు హోల్ స్క్వేర్ సార్. అంటే నార్మల్గా మనకి చూడండి -2 మనకి ఏ పవర్ m అయినా సార్. ఏ పవర్ -m అంటే ఏ పవర్ -m అంటే ఎంత అవుతుందమ్మా? 1/a/m సార్. ఏ పవర్ -m అంటే మనకు ఫార్ములా ఏంటి సార్? 1/a/m. ఆ ఫార్ములా ప్రకారం ఈ రెండు మనకి చేంజ్ అవుతాయి కదా సార్. అంటే 3 స్క్వేర్ బై 3 పవర్ 2 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ బై -2 స్క్వేర్ -2 స్క్వేర్ సార్. హోల్ స్క్వేర్ సార్. అంటే 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 9 అయినా 9/4 సార్. 9/4 హోల్ స్క్వేర్. మళ్ళీ స్క్వేర్ అనేది 2 నెంబర్స్కి చెందుతుంది కదా సార్. అంటే మనకి 9 స్క్వేర్ బై 4 స్క్వేర్ సార్. 9 స్క్వేర్ అంటే ఎంత మనకి? 9 స్క్వేర్ అంటే 81 సార్. 4 స్క్వేర్ అంటే 16. అంటే 81/16 ఇస్ ద ఆన్సర్ సార్. ఓకేనా సార్? ఇది మనకి థర్డ్ సమ్ సార్. అండ్ నెక్స్ట్ మనకి ఇదే ఎక్సర్సైజ్లోని ఫోర్త్ సమ్ సార్. ఫోర్త్ సమ్ ఇచ్చారంటే ఎవాల్యూట్. అంటే మనకి ఆన్సర్స్ ఇచ్చి ఎవాల్యూట్ చేయమన్నారు సార్. కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి అందులో ఫస్ట్ వన్ సార్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారమ్మా? 8 పవర్ -1. 8 పవర్ -1 ఇంటూ 5 పవర్ 3 బై 2 పవర్ -4 సార్. ఇది మనకి ఫోర్త్ రమ్లోని ఫస్ట్ వన్ సార్. దీన్ని ఆన్సర్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఫస్ట్ మనకి ఏ పవర్ -m సార్. ఏ పవర్ -m అంటే 1/a/m. అంటే రివర్స్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి సార్. అంటే చూడండి 8 పవర్ -m 8 పవర్ -1 అంటే ఏ పవర్ -m కదా సార్. ఏ పవర్ -m అంటే ఏమవుతుంది? అది మనకి పవర్లో మనకి డౌన్ అయిపోతుంది. అంటే 8 పవర్ 1 అవుతుంది. 8 పవర్ 1 అయినప్పుడు మనకు చూడండి ఇది 2 పవర్ -2 2 పవర్ -4 సార్. 2 పవర్ -4 అంటే అది టాప్లోకి చేంజ్ అవుతుంది. అంటే 2 పవర్ 4 అవుతుంది సార్. ఓకేనా? అంటే 5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 4 బై 8 సార్. 5 క్యూబ్ అంటే మనకి 5 క్యూబ్ అంటే ఎంతమా? 125 సార్. ఇంటూ 2 పవర్ 4 అంటే ఎంత సార్? మనకి 2 2 4 4 2 8 8 2 16. అంటే 16/8 సార్. 8 టేబుల్లో 16 క్యాన్సిల్ అవుతుంది కదా సార్. 8 టేబుల్లో 16 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏముంటుంది సార్? 125 ఇంటూ 2 సార్. 125 ఇంటూ 2 అంటే 250. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది సార్? 250 ఇస్ ద ఆన్సర్. అలాగే నెక్స్ట్ మనకి ఇదే రోమన్లోని సెకండ్ సమ్ సార్. 5 పవర్ -1 ఇంటూ 2 పవర్ -1 ఇంటూ 6 పవర్ -1 సార్.
అయితే ఫస్ట్ మనం ఇన్సైడ్ బ్రాకెట్లో ఉన్నది మనం కన్వర్ట్ చేసుకుంటే ఏ పవర్ మైనస్ ఎం సార్. ఏ పవర్ మైనస్ ఎం అంటే 1/a/m. 1/a/m అంటే మన ఫార్ములా ఏంటి మనకి 1/a/m సార్. అంటే 5 పవర్ మైనస్ 1 ఇంటూ 2 పవర్ మైనస్ 1 ఇంటూ 6 పవర్ మైనస్ 1 ఉంది సార్. అంటే ప్రతి దాంట్లో పవర్ ఉంది కాబట్టి 1/5 ఇంటూ 1/2 మళ్ళీ బ్రాకెట్ ఇంటూ 1/6 సార్. అంటే 1 1 సార్ 1 సార్, 5 2 సార్ 10 అంటే 1/10 ఇంటూ 1/6 మళ్ళీ 1 1 సార్ 1, 10 6 సార్ 60 అంటే 1/60 ఇస్ ద ఆన్సర్. ఇది మనకి 4th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 12.1లోని 1 to 4 సమ్స్ కంప్లీట్ అయ్యాయి సార్. హోప్ యూల్ అండర్స్టాండ్ ద సమ్స్. అండ్ మళ్ళీ మిగిలిన ఈ ఎక్సర్సైజ్లో మనకి టోటల్గా 7 సమ్స్ ఉన్నాయి సార్. 7 సమ్స్ 4 సమ్స్ ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి సార్ ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన సమ్స్ కంప్లీట్ చేద్దాము. హోప్ యూల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.